హాయ్ అండి. నేను మీ నవీనాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ నవీనా వ్లాగ్స్. చాలా రోజులైపోయింది కదా వీడియో పోస్ట్ చేసేసి. ఇక ఈరోజైతే మీ ముందుకైతే వచ్చేసానండి. ఇప్పుడైతే షూట్ చేసిన వీడియోస్ కాదు ఇవన్నీ. చూస్తేనే మీకు అర్థమైపోయింది కదా. సో ఇది వినాయక చవితి ఆ టైంలో షూట్ చేసిన వీడియోస్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళానండి. ఇక బాపట్ల అయితే అక్కడైతే ఇక వినాయకుడైతే నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. ఇక ఆ రోజైతే మా బాబు ఫుల్గా డ్యాన్స్ వేశాడనమాట. ఇక సరే కదా వీడియో షూట్ చేస్తే నాకు గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే షూట్ చేశానండి. ఇక మా వారు మా తమ్ముడు ఇక భలే ఎగిరారనమాట. వాడితో కలిసి ఇక మా బుడ్డోడైతే ఇక చెప్పనవసరం లేదు. వాడికి ఏంటంటే ఎంత ఇష్టంగా అనిపించిందో ఇక మా పిన్ని వాళ్ళు మేము వద్దు అని చెప్పేసి ఎంత లాగుతున్నా కూడాను ఎగురుతానే ఉన్నాడండి. ఇక వీడియోలో చూశారు కదా మా పిన్ని అయితే ఇక పక్కకు తీసుకొచ్చేసింది మా బాబుని. అయినా కూడా వాడు అస్సలకి వినలేదండి. ఇక ఏడుస్తున్నాడు అనమాట. సరే కదా అని చెప్పేసి వదిలేస్తే ఇక మామూలుగా ఎగరడం లేదు. వాడికి ఏంటంటే ఆ డీజే సౌండ్స్కి అవన్నీ మాకు భయమేసిందండి. ఇక కాళ్ళు నొప్పులు వస్తాయి చిన్నపిల్లోడికి, వాడికి తెలియదు కదా అని చెప్పి పక్కకు తీస్తున్నామా అస్సలకి మాట వినట్లేదు. ఇక పెద్దోళ్ళతో పాటు పోటీ పడి మరీ ఎగురుతానన్నాడండి. ఇక అదే సరే కాసేపు ఎగరనివ్వు, వాడికే కాళ్ళు నొప్పులు వస్తే పక్కకు వస్తాడని చెప్పి అనుకున్నాము. అయినా వాడికి కాళ్ళు నొప్పులు రాకపోగా ఇక ఎక్కువగా ఆయాసం వస్తున్నా కూడాను ఎగురుతూనే ఉన్నాడండి. సరే కొంచెం సేపు అయిన తర్వాత ఇక పక్కకు తీసుకొచ్చేయవచ్చు అని చెప్పేసి మేమైతే ఇక్కడ నుంచొని చూస్తూ ఉన్నామన్నమాట. ఇక్కడైతే ఇక పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అసలు పోటీ మీద అయితే వినాయకుడి ముందు అయితే డీజేస్ పెట్టుకొని చాలా బాగా అయితే ఇక డ్యాన్స్ చేస్తూ ఉన్నారండి. భలేగా అనిపించింది. ఇదైతే ఇక మా పిన్ని వాళ్ళ ఇంటి ముందైతే వేస్తున్నారనమాట. చాలాసేపు ఆపారు. ఇక్కడ చూస్తున్నారు కదా సాంగ్స్ అయితే కాపీరైట్ ఉంటుందని చెప్పేసి సాంగ్స్ అయితే తీసేసానండి. వినాయక చవితి అంటేనే మనకు అదొక రకమైన సంతోషం. ఇక వినాయకుడి నిమజ్జనానికి తీసుకెళ్ళేటప్పుడు ఎంత బాధగా ఉంటుందో అంతే ఎంజాయ్ చేస్తాం కదండి. సో ఇక్కడైతే అలాగే అవుతుందన్నమాట. ఒక పక్క వినాయక చవితి వినాయకుడిని తీసుకెళ్ళిపోతున్నారని బాధ ఉన్నా కూడాను ఆ రోజు ఎంజాయ్ చేసేది మామూలుగా ఉండదు కదండి. అస్సలు ఇక డీజే పెట్టారంటే ఎక్కడ లేని పూనకాలన్నీ మనకే వచ్చేస్తాయి కదా. ఇక్కడ ఒకవైపు వాళ్ళు వేస్తున్నారే కానీ నాకు వేయాలని చాలా అనిపించింది అనమాట. మా చెల్లైతే వేస్తానని అనింది. ఇక మా వారైతే వెయ్యమ్మా అన్నారు కానీ ఇక వద్దులే అని చెప్పేసి ఆగిపోయింది. ఇక్కడైతే ఇక మా పిల్లోడైతే చూస్తున్నారు కదా ఇక అక్కడ బాగా ఎగిరిపోయాడా. ఇక ఇక్కడికి వచ్చేళ్ళకి అలపడి వచ్చేసింది అనమాట. సరే అని చెప్పేసి ఇక నుంచొని ఉన్నాడు వాళ్ళు ఎగురుతుంటేను. ఇక్కడైతే ఇక వంగవీటి రంగా ఉంటారు కదండి. ఇక ఆ ఫోటో పెట్టుకొని మామూలుగా డ్యాన్స్ వేయలేదు, చాలా బాగా అనిపించింది.